నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. పుదుచ్చేరి హోంమంత్రి నమశివాయను ఆయన నివాసంలో కలిసి యానాంలో ఉన్న వివిధ అంశాలపై చర్చలు జరిపిన యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో టులెట్ బోర్డు చూసి ఇంటిని చూపించాలని ఇంట్లోకి ప్రవేశించి వృద్ధిరాలి మెడలో బంగారం గొలుసును తెంచుకుని పరారైన గుర్తు తెలియని దొంగ. యానాం శివారు గిరియాంపేటలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గల అంగన్వాడీ సెంటర్ను పరిశీలించిన యానాం పరిపాలనాధికారి మునిస్వామి. పాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో పర్యటించిన పుదుచ్చేరి డీఐజీ ఆర్ సత్యసుందరం. యానాం పోలీస్ స్టేషన్ సందర్శించిన డీఐజీ ఆర్ సత్యసుందరం. యానాం స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ పుదుచ్చేరి హోంమంత్రి నమశివాయ తన నివాసంలో కలిసి యానాంలో ఉన్న వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ముఖ్యంగా విద్యాశాఖలో పనిచేస్తున్న మిల్క్ బాయిలర్కి 18,000 రూపాయలు జీతం పెంచుతున్నట్లు గత అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు వారికి జీతాలు పెంచకపోవడంపై కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ ఇప్పటికే సుమారు 3 సార్లు గవర్నర్కి ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగిందని, వారికి అతి త్వరలోనే ప్రభుత్వం నుండి తీపి కబురు అందుతుందని, మిల్క్ బాయిలర్స్ ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని నమశివాయ తెలిపారని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. విద్యాశాఖలో పనిచేస్తున్న కొంతమంది టీజీటీ ఉపాధ్యాయులను ప్రతి సంవత్సరం వారిని రెన్యువల్ పద్ధతిలో వారికి ఉపాధి కల్పిస్తున్నారు తప్ప వారికి శాశ్వత పరిష్కారం లేకుండా కొత్త నోటిఫికేషన్ ద్వారా మరికొందరిని నియమించడం జరిగింది. ప్రస్తుతం విధుల్లో ఉన్న వారికి కూడా శాశ్వత పరిష్కారం అందించి వారిని పర్మనెంట్ చేయాలని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కోరటం జరిగింది. అదేవిధంగా పేరా టీచర్స్ కు సంబంధించిన అంశాలపై దృష్టి సారించాలని కూడా హోంమంత్రిని కోరటం జరిగింది. సానుకూలంగా స్పందించిన హోంమంత్రి నమశివాయ వారికి ప్రభుత్వ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత వారికి నిర్ణయం తీసుకోమన్నారని, ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేసే దిశగా ఉందని హోంమంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. యానాంలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసిందని, దానిని ఉపసంహరించుకోవాలని హోంమంత్రిని కోరటం జరిగిందని హోంమంత్రి స్పందించి, ఇప్పటికీ ప్రభుత్వం పలు పాఠశాలల విలీనం చేసే ఆలోచన లేదని, ఇది చాలా సున్నితమైన అంశం కావటం వలన దీనిపై కమిటీలు వేసి మరియు ఆయా ప్రాంతాల విద్యార్థులు తల్లిదండ్రులు అభిప్రాయాలు మరియు ప్రజా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని, అప్పట్లో విలీనం చేసే అవకాశం లేదని హోంమంత్రి తేల్చి చెప్పినట్టు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. ముమ్మిడివరంలో కరెంటు తీగలపై తాడేలు పాము హల్చల్ చేసింది. నగర పంచాయతీ పరిధి సుంకరవారి వీధిలో విద్యుత్ తీగలపై అటు ఇటు తిరుగుతున్న పామును చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ముమ్మిడివరంలో కరెంటు తీగలపై తాడేలు పాము హల్చల్ చేసింది. నగర పంచాయతీ పరిధి సుంకరవారి వీధిలో విద్యుత్ తీగలపై అటు ఇటు తిరుగుతున్న పామును చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. జనావాసాల మధ్య విద్యుత్ తీగలపై తిరుగుతున్న పామును చూసి క్రింద రహదారిపై రాకపోకలు సాగించేందుకు ప్రయాణికులు భయపడ్డారు. ఎట్టకేలకు స్పందించి కర్ర సహాయంతో పామును కిందకు పడగొట్టి హతమార్చారు. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. Rupees 100 received on phone pay. పుదుచ్చేరి ఆది ద్రావిడ సంక్షేమ శాఖ మంత్రి సాయి శరవణన్ని స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కలిసి యానంలో ఆది ద్రావిడ సంక్షేమ శాఖలో పెండింగ్లో సుమారు ₹1 కోటి నిధులు ఉన్నప్పటికీ కమిషనర్ మరియు ఏఈ పనులను మొదలు పెట్టకుండా కాలయాపన చేస్తున్నారని, వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుని త్వరితగతిన పనుల కోసం త్వరగా పూర్తి చేసే పనులు ప్రారంభించాలని కోరారు.
అదేవిధంగా దళిత పేద విద్యార్థులు స్కాలర్షిప్ పెండింగ్లో ఉండటంలో విద్యార్థులు స్కాలర్షిప్ అందక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరటం జరిగింది. దళితులకు నూతన గృహ నిర్మాణాలకి సంబంధించి ఇప్పటికే దరఖాస్తు చేసుకుని వారికి నిధులు విడుదల చేయాలని, వచ్చే గత ఏడాది ఆర్థిక బడ్జెట్లో ఉన్న నిధులు మంజూరు చేసి దళితుల సంక్షేమానికి కృషి చేయాలని మంత్రి సాయి శరవణన్ కోరినట్లు స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో విఎస్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న నిర్వహించనున్న మెగా సాఫ్ట్వేర్ జాబ్ మేళా పోస్టర్ను సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కోరిక మేరకు 2 నెలలుగా వాసంశెట్టి శ్రీ సత్య తను శ్రమపడి 25 ప్రముఖ ఐటీ కంపెనీలతో మాట్లాడి 300 పైబడి ఐటీ కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసి ఈ నెల 13న మెగా సాఫ్ట్వేర్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెగా సాఫ్ట్వేర్ జాబ్ మేళాలో బీటెక్, ఎంటెక్, ఎంసీఏ తదితర నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ సేవా సంస్థ ఏర్పడిందని అన్నారు. అందరికీ నమస్కారం అండి. సత్యం వాసంశెట్టి అనే సేవా సంస్థని స్థాపించడం జరిగిందండి. ఈ సేవా సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సుభాష్ గారి యొక్క కోరిక తీర్చడం కోసం ఏర్పడిన సేవా సంస్థ ఇది. తండ్రిగా సుభాష్ కోరిక తీర్చడం కోసం పెట్టిన ఈ సంవత్సరంలో పెట్టిన మొట్టమొదటి కార్యక్రమం ఐటీ కంపెనీలను ఇక్కడికి 25 కంపెనీలు తీసుకురావడం జరుగుతుంది. దానిలో దాదాపు 300 పైబడి ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడి వస్తున్నారు. ఈ యొక్క ఐటీ కంపెనీలు తీసుకురావడం వల్ల కృషి దగ్గర 2 నెలల నుంచి మా యొక్క అమ్మాయి శ్రీ సత్య, మేము, మా సుభాష్ కోర్ టీం వీళ్ళందరూ కలిసి ఐటీ కంపెనీల వద్దకు తిరిగి 1కి 4 సార్లు తిరిగి వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. ఎంచేతనంటే ఈవేళ ఐటీ కంపెనీలు కొంచెం లోలో ఉన్నాయి. ఇప్పుడు రావడానికి ఎవరు ఇష్టపడిన సందర్భంలో ఏమైనా సరే రకరకాలుగా ప్రయత్నించి వాళ్ళందరినీ తీసుకొచ్చి వేళ రామచంద్రపురంలో రేపు 13వ తారీఖుని ఈఎస్ఎం కాలేజీలో ఒక జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ జాబ్ మేళా యొక్క ఉద్దేశం ఈ రామచంద్రపురం పట్టణంలో కానీ జిల్లాలో కానీ నిరుద్యోగం అనేది ఉండకుండా చేయడం కోసం చేసే ఈ సేవా సంస్థ సత్యం వాసంశెట్టి సేవా సంస్థ ముఖ్య ఉద్దేశం. దానిలో ముందుగా ఐటీ కంపెనీలు తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక ఇంజనీరింగ్ విద్యార్థులు, ఎంసీఏ విద్యార్థులు, అలాగే ఎంటెక్ కంప్యూటర్ విద్యార్థులు అందరూ కూడా ఇందులో అర్హులు. వీళ్ళందరూ కూడా వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకుంటే 300 కాదు 300 పైబడి కూడా ఉద్యోగాలు సాధించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీని యొక్క మా సుభాష్ యొక్క కోరిక మేరకు ఈ సేవా సంస్థను స్థాపించడం జరిగింది. ఈ సేవా సంస్థలో ఇప్పటి నుంచి ఐటీ కంపెనీలు అయిన తర్వాత, ఇంజనీరింగ్ అయిన తర్వాత ఒక డిగ్రీ హోల్డర్స్ ఒక మెగా ఈవెంట్ పెట్టడం జరుగుతుంది, జాబ్ మేళా ఈవెంట్. అలాగే ఇంటర్ 10th వరకు కూడా ఒక ఉద్యోగాలు రప్పించే ప్రయత్నంలో ఒక సుభాష్ గారికి ఒక కార్మిక శాఖ ఉంది. ఆ శాఖతో మేము అటెండ్ అయ్యి సుభాష్ గారి యొక్క కోరిక నెరవేర్చడం కోసం అన్ని కంపెనీలకి తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగ నివారణ లేకుండా కూడా చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో దీన్ని ఎదురు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీని యొక్క ఈ యొక్క ప్రయత్నాన్ని కూడా సఫలీకృతం అవ్వాలంటే విలేకరులుగా ఒక ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మీరు కూడా మాకు సహకరించి దీన్ని ఇంకా దీన్ని అందరికీ తెలిసేలాగా, మీరు ఈ బాహ్య ప్రపంచానికి తెలిసేలాగా మీరు కూడా సహకరించాలని మీ సహకారంతో దీని యొక్క ముఖ్యోద్దేశం ఒక కుటుంబంలో మన ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో అంతా వ్యవసాయ ఆధారిత కుటుంబం.
ఎవరికి కూడా అక్కడ ఉద్యోగాలు లేవు. అక్కడికి హైదరాబాదు అక్కడికి ఎక్కడికి వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే ప్రయత్నంలో జనం ఉన్న ఈ యొక్క వాతావరణం చూసి ఈ సత్యవాసన చెట్టు అనే సేవా సంస్థ మన అందరినీ ఇక్కడికి రప్పించాలి, అందరినీ ఉద్యోగాలు కల్పించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో దీన్ని స్థాపించి ముందరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీన్ని మేము సాధిస్తాం. 2025లో నిరుద్యోగ అనేవాడు లేకుండా కూడా సాధిస్తామని సభాముఖంగా ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో పుదుచ్చేరి డిఐజీ ఆర్ సత్యసుందరం పర్యటించారు. ఈ సందర్భంగా యానాం పోలీస్ స్టేషన్ను సందర్శించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో పుదుచ్చేరి డిఐజీ ఆర్ సత్యసుందరం పర్యటించారు. ఈ సందర్భంగా యానాం పోలీస్ స్టేషన్ సందర్శించారు. యానాం పరిపాలనా అధికారి మునిస్వామి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం యానాంకు సంబంధించిన పలు అంశాలపై చర్చించుకున్నారు. అనంతరం యానాం పోలీస్ స్టేషన్కు వచ్చిన డిఐజీ సత్యసుందరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. స్థానిక ఎస్పీ రాజశేఖరన్ పర్యవేక్షణలో పోలీసులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లో సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ ఆఫీస్లో క్రైమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 8వ తారీఖున హెల్మెట్పై అవగాహన ర్యాలీతో పాటు పబ్లిక్ గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ షణ్ముఖం, ఎస్ఐలు మురుగానందన్, ఇలాంగో, ట్రాఫిక్ ఎస్ఐ నూకరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు. நம்ம எஸ்டாப்ளிஷ் ஒரு இடத்துல வந்து நம்மளோட ஸ்டாஃபோட அதுக்கு இதுக்காக ஃபஸ்ட்டு மீட்டிங்கே வந்து நம்ம ஸ்டாஃபோட வந்து நம்ம கேட்போம். அதுலேருந்து நம்மளோட அந்த ப்ரோக்ராம் வந்து ஸ்டார்ட் பண்ணுவோம் அப்படிங்கிறதுக்காக அந்த மாதிரி ஒர்க்கிங் கண்டிஷன் வெல்ஃபேர் ரிலேட்டடு எனி கிரிவன்சஸ் குறைகள் இருந்தாக்க நீங்கள் ஆஃபீஸர் அதுக்கு வந்திருக்காங்க. இந்த ஆப்பர்ச்சுனிட்டியை வந்து யூஸ் பண்ணிக்கிறீங்க. ஏன்னா குறைகளை வந்து மேக்ஸிமம் நியாயமாக தான் இருக்கும். குறைகளை வந்து கண்டிப்பாக வந்து சரி பண்ணிக்கணும். சரியா? அதுக்குரிய ஒரு முயற்சி நீங்கள் சொன்னால் தான் நம்ம செய்ய முடியும். செய்யாமல் வந்து நம்ம அது வந்து ரொம்ப கஷ்டம். அதனால் நீங்கள் என்ன நம்ம போட்டால் சார் இருக்காங்களா எல்லாம் காசு கம்மியாக தானே இருக்கு. அது எஸ்டாப்ளிஷ் பண்ணுறது பெரிய பிரச்சனை இல்லை. அது மெயின்டைன் பண்ணுறது மெயின்டெனன்ஸ் காஸ்ட் இருக்கு. அதுக்கு மினிமம் 5 அதுக்கு 300 பெட்டர் ஆச்சு. அதுக்கு மேன் பவர் இதுலேருந்து மேன் பவர் போடணும். இங்கேருந்து ரொம்ப ஸ்ட்ரென்த்தும் குறையும். பண்ணலாம், ஃபியூச்சரில் பண்ணுவோம். பட் ஒரு இஷ்யூ இருக்கு. அதுக்கு 300 பெட்டர் ஆச்சு. நம்ம எஸ்டாப்ளிஷ் பண்ணிடுறோம். 500 யாரும் போக மாட்டாங்க. எல்லாம் வந்து கொஞ்சம் இதுவாக போவாங்க. என்ன பண்ண சொல்றீங்க? అదే బెటర్ సరే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో టులెట్ బోర్డు చూసి ఇంటిని చూపించాలని ఇంట్లోకి ప్రవేశించి వృద్ధురాలి మెడలో బంగారం గొలుసును తెంచుకుని పరారైన గుర్తు తెలియని దొంగ. వృద్ధురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల నివాస గృహాల వారు ఆమె వద్దకు చేరుకున్నారు. స్పృహ తప్పి పడిపోయిన వృద్ధులను వైద్యం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. గణేష్ నగర్లో తన భర్తతో 2 పోర్షన్లలో ఇంటిలో నివాసముంటున్న వృద్ధురాలు కడియాల పార్వతి ఒక పోర్షన్ను అద్దెకు ఇచ్చేందుకు టులెట్ బోర్డు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని యువకులు మాస్క్ ధరించి వచ్చి అద్దె ఇల్లు చూపించాలని వృద్ధురాలను అడిగాడు. వృద్ధురాలు ఇంటిలోని 2 గదులు చూపించి వంటగదిలోకి ప్రవేశించగానే ఆ యువకుడు వృద్ధురాలు పీక నులిమి మెడలో 4 కాసుల బంగారు తాడును అపహరించుకొని పారిపోయినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న రామచంద్రాపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
మీరు పోసే చీర ఏంటది? బంగారు పువ్వులే. లేదండి ఇలాంటి చేసుకున్నాను రౌబీ షర్ట్ అంతే పసుపు షర్ట్ వేసుకున్నాడు ఎరుపు షర్ట్ వేసుకున్నాడా నలుపు షర్ట్ వేసుకున్నాడా చేశారా చేశాను చేశారా చేసాను చచ్చిపోతానండి నేను ఇక్కడ ఇది కథ ఇక్కడ నుంచి ఇలా వేసుకున్నాడు మాస్కి వస్తువు అలాగే వచ్చాడు చెప్పేసి ఏం చేస్తున్నాడు అబ్బాయి అబ్బాయి లాగండి అమ్మాయిలు అమ్మాయి బాగుంది ఎవరు అమ్మాయిలు ఎక్కడెక్కడ ఉన్నారు ట్రాన్స్ఫారం ఒక తాళం పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఆన కడియాల పార్వతి అండి గణేష్ నగర్ వీధండి రెండో ఇల్లు అండి రోడ్డు పక్క రెండో ఇల్లు రామచంద్రపురం అండి మా భోజనం చేస్తున్నారండి వీటి ఇల్లు చూసుకోవటానికి వచ్చారండి ఇల్లు చూసుకోవటానికి వచ్చి అది అటు ఇటు చూసండి నా పేక పట్టుకున్నారండి పట్టగదిలో పేక పట్టుకుని నొక్కేసండి తాడు లాగేసుకున్నారండి లాగేసుకుంటే చెదిరిపోయి చెదిరిపోయి తాడు అసలు చేతిలోకి వెళ్ళిపోయి పడగొట్టేసి నాకు బాట లేదండి బాట వచ్చాక పెద్ద కేకలు ఎత్తే పక్కన డోర్ వచ్చారండి అది ఏంటి ఆవిడ అలా కేకలు వేస్తున్నారు వచ్చేటప్పటికి అసలు వెళ్ళిపోతుంటే వీళ్ళు అన్నారంటే ఏ బాబు ఏంటి ఆవిడ కేకలు వేస్తుంటే కొనుక్కోయింది అన్నారంట అనేది బండి ఎక్కేసాడంటండి బండి చూడలేదండి అద్దెకి ఇచ్చిన ఇల్లుకి ఇంత ఘోరం జరిగింది 4 కాసులు తాడండి అప్పుడే వచ్చాడండి భోజనం చూసి మా ఆయన గారు భోజనం చేత చూసాడంట అయ్యతో వచ్చాడు చూసాడు బస్సులోడు ఏం చేయడు అనుకున్నాడండి అదండి జరిగింది అదండి బాబా మేము అద్దెకి వచ్చారనుకుని ఈ పాప కొంచెం తెల్లదు కదండి బాబు అలా జరిగిందండి కాసులండి అమ్మ 4 తులాలు దెబ్బలాంటి బాగా చిరిగిపోయినట్టు అంటే దెబ్బలు కవ్వు దెబ్బలు పట్టాడు ఇలాగ తోచేసాడు బల్ల మీదకి పేకను వచ్చేసి బల్ల మీద తోసాడు మాటలేదు మాట వచ్చాక అప్పుడు ఇదంతా తిమ్మిరండి తడుకొని పెట్టారండి ఇదో దెబ్బలండి ఈ పేకను వద్దు మాట ఇలాగ అమ్మగారు అలా చూడలేదు కళ్ళలో ఆడేస్తున్నాడు అప్పుడు యానాం శివారు గిరియాంపేటలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గల అంగన్వాడీ సెంటర్ను యానాం పరిపాలనాధికారి మునిస్వామి పరిశీలించారు. గిరియాంపేటలోని పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడ ఉన్న అంగన్వాడీ సెంటర్ను పరిశీలించారు. అంగన్వాడీ సెంటర్లో ఉన్న చిన్నపిల్లలకు అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. వాటిని పరిశీలించారు. అక్కడ ఉన్న సమస్యలను స్థానిక సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నమ్మని క్వశ్చన్ కిచెన్ ఏంటి పిల్లలకి బాతు బీట్రూట్ క్యారెట్ సార్ మాకు కుళాయి వేసాం సార్ వాటర్ కుళాయి వాటర్ అసలు రావట్లేదు సార్ బయట నుంచి తీసుకొస్తే పని చేయట్లేదు సార్ మాకు కుళాయి వేసి పెట్టండి బయట కుళాయి sang
ఇటీవల మాతృవియోగంతో విషాదంలో ఉన్న పితాని బాలకృష్ణను తాళ్లరేవు జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ పరామర్శించి ఓదార్చారు. ఇటీవల మాతృవియోగంతో విషాదంలో ఉన్న పితాని బాలకృష్ణను తాళ్లరేవు జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి శామ్యూల్ సాగర్ పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక డాక్టర్ ఎస్ఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా రెండో రోజు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా యానాం అగ్నిమాపక సిబ్బంది కళాశాలకు వచ్చి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన రక్షణ చర్యలపై కృష్ణారావు, జానకిరామయ్య, కుటుంబరావు తదితరులు విపులంగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భాస్కర్ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ చెల్లా నరేష్, పినిరెడ్డి శ్రీనివాస్, తాతపుడి ముత్యాలు తదితరులు పర్యవేక్షించారు. సాధారణంగా అన్ని వ్యవస్థలు అవి చేసుకుంటూ పెడతాయి. పోలీసులు పనిచేస్తారు, ఫైర్ సర్వీస్ వాళ్ళు పనిచేస్తారు, సోషల్ వెల్ఫేర్ వాళ్ళు పనిచేస్తారు. కానీ ఒక క్రైసిస్ వచ్చినప్పుడు, ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మీ సర్వీసెస్, మన సర్వీసెస్ అందరూ మన వాళ్ళతో కలిసి పనిచేయాలి. అలా కలిసి పనిచేస్తేనే మనం అందరూ సకాలం చేయగలుగుతాం. ఎక్కడ ఒక చెట్టు పడిపోతుంది, ఫైర్ సర్వీసులు పరిగెత్తుకు వచ్చి వెంటనే తనిఖీ చేస్తారు. కానీ ఒక డిజాస్టర్ వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ఒక్కడే సరిపోదు, మనం కూడా వాళ్ళకు తోడుగా ఉంటే పక్కన ట్రైజరీ ఉంటుంది సార్. మొదటి వరకు ఎంఆర్ ఆఫీస్ కూడా దీన్ని ఆనుకుంటుంది సార్, సపరేట్. ఈ మనకి ఏజీఎస్ కోర్టు కూడా మన రూల్ ఆనుకుంటుంది. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామానికి చెందిన చెలకపూడి గంగా భవానీ, శ్రీ రామచంద్రమూర్తి సాహిత్య కుటుంబ సభ్యులచే వీరభద్రుడిచే సంబరం ఘనంగా నిర్వహించారు. తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామానికి చెందిన చెలకపూడి గంగా భవానీ, శ్రీ రామచంద్రమూర్తి సాహిత్య కుటుంబ సభ్యులచే వీరభద్రునిచే సంబరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా కుటుంబ సభ్యులు తెల్లవారుజామునే పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం వీరభద్రుని వేషధారణలో పల్లకి ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్న సమారాధన నిర్వహించారు. స్థానికులు వీళ్ల వీర, ఉంగరాల బోరిబాబు, దూలిపూడి శుభ, సుబ్బారావు, వీళ్ల సత్యనారాయణ, నిమ్మకాయల మూర్తి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
యానాం శివారు దర్యాల తిప్పలోని మంచినీటి కాలువలను చెరువులను యానాం పరిపాలనాధికారి మునుస్వామి అధికారులతో కలిసి పరిశీలించారు. యానాం శివారు దర్యాల తిప్పలోని మంచినీటి కాలువలను చెరువులను యానాం పరిపాలనాధికారి మునుస్వామి అధికారులతో కలిసి పరిశీలించారు. నీటి ఎద్దడి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలువురు రైతులు ప్రజలు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో అధికారులతో కలిసి కాలువలను చెరువులను పరిశీలించారు. వాటికి సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజా పంచాయతీ అధికారులకు సూచనలు చేశారు. ಇದು ಸ್ಟಿಲ್ ಫೋಟೋ ಮೇಲೆ ಎಡ್ತಿದ್ದೆ ఓకే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పుదుచ్చేరి హోంమంత్రి నమశివాయను ఆయన నివాసంలో కలిసి యానాంలో ఉన్న వివిధ అంశాలపై చర్చలు జరిపిన యానాం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో టులెట్ బోర్డు చూసి ఇంటిని చూపించాలని ఇంట్లోకి ప్రవేశించి వృద్ధిరాలి మెడలో బంగారం గొలుసును తెంచుకుని పరారైన గుర్తు తెలియని దొంగ. యానాం శివారు గిరియాంపేటలోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గల అంగన్వాడీ సెంటర్ను పరిశీలించిన యానాం పరిపాలనాధికారి మునిస్వామి. పాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో పర్యటించిన పుదుచ్చేరి డిఐజీ ఆర్ సత్యసుందరం. యానాం పోలీస్ స్టేషన్ సందర్శించిన డిఐజీ ఆర్ సత్యసుందరం.